ఎవ్రీవన్, డాక్టర్ శోభారాణి గైనకాలజిస్ట్. ఇవాళ ఒక పేషెంట్ గురించి చెప్తాను. తనకి 41 ఇయర్స్. తను ఎందుకు వచ్చారు అంటే నడుస్తున్నా, ఏమైనా పని చేసుకుంటున్నా ఆయాసం వస్తుందని వచ్చారు. సో హిస్టరీ తీసుకునేటప్పుడు పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ ఏమైనా ఎక్కువ అవుతుందమ్మా అంటే అవునండి ఎక్కువ అవుతుంది. ఎప్పటి నుంచి అవుతుందంటే ఒక 5-6 మంత్స్ నుంచి పీరియడ్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా ఒక 15-20 డేస్ బ్లీడ్ అవుతుంది. అది కూడా చాలా ఎక్కువ క్లాట్స్ లాగా అవుతుంది. సో బయట మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చి వేసుకుంటున్నారు. అప్పటికే కంట్రోల్ అవుతుంది. మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చి మళ్ళీ అవుతా ఉంది. సో ఇట్లా ఆల్మోస్ట్ 5-6 మంత్స్ నుంచి హెవీ బ్లీడింగ్ అవుతా ఉంది. సర్లే తగ్గుతుంది కదా అన్నట్టు ఎక్కడా చూపించుకోలేదు. టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, అట్లానే నడుస్తుంది. సో ఇప్పుడు ఇవాళ మాత్రం ఎందుకు వచ్చారు అంటే అసలు మాట్లాడుతుంటే కూడా ఆయాసం వస్తుంది, పని చేసుకోవడానికి రావట్లేదు, నడుస్తుంటే కూడా ఆయాసం వస్తుంది అని వచ్చారు. సో ఒకసారి హిమోగ్లోబిన్ చూస్తే తన బ్లడ్ వచ్చేసి 3.7 గ్రామ్స్ ఉంది. 3.7 అంటే వెరీ సివియర్ ఎనీమియా. ఇంత ఎనీమిక్ ఉన్నప్పుడు కార్డియాక్ కాంపెన్సేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందుకని మొత్తం కాళ్ళల్లో కానీ మొహంలో కానీ వాపు వస్తుంది. నడుస్తున్నా, పని చేస్తున్నా, కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఏంటి అంటే మీకు ఏదైనా పీరియడ్ టైంలో నార్మల్ కంటే ఎక్కువ బ్లీడింగ్ అనిపిస్తున్నా, లేదంటే ఎక్కువ రోజులు బ్లీడ్ అవుతుంది అనిపించినా ఒకసారి మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అంతేగాని ఫార్మసీకి వెళ్ళి ఏదో టాబ్లెట్స్ తీసుకొని వేసేసుకొని కంట్రోల్ అయిందిలే అని వదిలేసేయద్దు. ఎందుకంటే ఇంత సివియర్ అనీమిక్ అయ్యే వరకు కూడా పేషెంట్ రాలేదు మన దగ్గరికి. సో ఇది కేర్ఫుల్గా చూసుకోండి.